హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోబీ పోహా. గోబీని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటాలు కట్ చేసుకున్నాను. స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో ఆయిల్ వేసాను. పోపు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా వాము, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగాక ఇందులోనే గోబీ వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మగ్గడానికి. వేసి ఒక మారు కలబెట్టాలి. ఇది మధ్య లోపల మనం మిక్సీకి దీనికి కావలసిన మిరప్పొడి వేసుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు, తగినంత సాల్ట్, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కలు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు ఇవి మగ్గాయి. పచ్చిమిర్చి ఇప్పుడు మనం వేసాం కదా మిక్సీకి, ఆ పేస్ట్ని తీసుకొని ఇందులోనే వేసుకొని ఇలా కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది. ఈ కారం కూడా గిన్నెలో వాటర్ పట్టి పెట్టుకున్నాను. ఇద్దరికి సరిపడా నేను పోహాను ఈ గిన్నెలో వేసి కడుగుకొని ఒక మారు నీళ్ళు వంపేయాలి. వంపేశాక బాగా ఇలా మనం పిండుకోవాలి. వాటర్ ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోనే వేసేసి ఈ పోహాను బాగా కలబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. ఒక మారు కలబెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒక మారు కలబెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం పోహా గోబీ రెడీ అయ్యిందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో. బై బై ఫ్రెండ్స్.